వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఆఖరి క్షణంలో పార్టీ జంప్ చేసి జాక్పాట్ కొట్టేయడంలో అసాధారణ నైపుణ్యం ఉన్నటువంటి నేత. అయితే టైమింగ్ కలిసి రాకపోతే ఎంతటి వారికైనా ఏమి చేయగలరు? 4 పార్టీల్లో చేరి పదవులు అనుభవించినటువంటి అనుభవం ఉన్నటువంటి నేత ఇప్పుడు పొలిటికల్ జంక్షన్లో నిలబడి ఉన్నారు. తాను గతంలో పనిచేసినటువంటి 4 పార్టీల్లో ఏదో ఒక పార్టీలోకి చేరి మళ్ళీ పదవి కొట్టాలని స్కెచ్ వేసుకొని తిరుగుతున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటి నుంచే కర్చీఫ్ వేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయేటువంటి ప్రమాదం ఉందని ఆయన రాజకీయ వ్యూహాలకు మళ్ళీ పదును పెడుతున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఎందుకు పొలిటికల్ జంక్షన్లో వెయిట్ చేస్తున్నారు? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో ఆయన ప్రాతినిధ్యం వహించారు. రాజకీయాల్లోకి వచ్చి ఎలాగైనా సరే మంత్రిని కావాలన్న తన కోరికను సైతం నెరవేర్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన పొలిటికల్ పరిస్థితి సరిగ్గా లేదు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? మరెవరో కాదు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వ్యాపారవేత్త అవంతి. అందరు వ్యాపారస్తులుగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశాఖ రాజకీయాలపై అప్పట్లో అవంతికి ఎటువంటి అనుభవం లేదు. సీనియర్ రాజకీయ నాయకుడు గంటా శ్రీనివాసరావు శిష్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైన తర్వాత గంటాతో పాటే ఈయన కూడా కొనసాగారు. అయితే 2014 ఎన్నికల ముందు గంటా డైరెక్షన్లో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఇక 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అనకాపల్లి ఎంపీగా ఉంటూనే అకస్మాత్తుగా రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. జగన్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బెర్త్ తగ్గింది. కానీ ఆయన రాజకీయ గురువు గంటా మాత్రం తెలుగుదేశం పార్టీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కూర్చోవలసి వచ్చింది. ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యపరిచింది. గంటా డైరెక్షన్లో నడిచేటువంటి అవంతి ఒక్కసారిగా గురువును పక్కన పెట్టి తన సొంత రాజకీయ తెలివిని ప్రదర్శించారు. గంటా కటే తన వ్యూహమే ఉత్తమమని రాష్ట్ర రాజకీయాలకు చాటి చెప్పారు. ఆ సమయంలో గంటాతో తీవ్ర విభేదాలు కూడా తలెత్తాయి. ఇద్దరు పరస్పరం విమర్శలు ప్రతి విమర్శలు కూడా చేసుకున్నారు. గురు శిష్యుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా తయారైంది అప్పటి పరిస్థితి. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవంటారు కదా. అవంతికి కూడా మంత్రి పదవి 2.5 ఏళ్లు ముచ్చటగానే మిగిలిపోయింది. విశాఖలో అవంతిని కేబినెట్ నుంచి తప్పించి గుడివాడ అమర్నాథ్కు మంత్రి పదవిగా అవకాశం కల్పించారు. అయితే వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కూడా కొంతవరకు సంచలనంగా మారింది. దీంతో అవంతి కాస్త అసంతృప్తికి గురైన పార్టీలో కాలం గడిపేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే వైసీపీలో తాను కొనసాగలేనంటూ కూడా వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పట్లో ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం లేనందున సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు అవంతి. కానీ అవంతి చాప కింద నీరులా పావులు కదుపుతున్నారని ఇప్పుడు తాజాగా బయటపడింది. ఇటీవలే కాలంలో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో వైసీపీ మేయర్ హరికుమారి పైన అవిశ్వాస నోటీసు ఇచ్చిన సందర్భంగా వైసీపీ కార్పొరేటర్గా ఉన్నటువంటి అవంతి కుమార్తె ప్రియాంక అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి ఆశ్చర్యాన్ని పరిచారు. అయితే అవంతి మాత్రం ఎక్కడా ఓపెన్ కాలేదు. యథావిధిగా రాజకీయ అజ్ఞాతవాసంలోనే ఉంటూ వచ్చారు. ఇటీవలే అవంతి కదలికలు గమనిస్తే మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా, మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టారా అని కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. ఆసక్తికరం ఏంటంటే 2019లో గంటాను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేసిన అవంతి ఇప్పుడు ఆయనతోనే చెట్టాపట్టలు వేసుకొని తిరుగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఏ శుభకార్యమైనా సరే గంటా అవంతి ఇద్దరూ కలిసిమెలిసి మెరుస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలు శుభకార్యాలు, పరామర్శల్లో కూడా వీరు కలిసిమెలిసి కనిపిస్తున్నారు. ఇటీవలే భోగాపురం సన్రే రిసార్ట్లో కూడా గంటా దంపతులు 40వ వివాహ వార్షికోత్సవంలో అవంతి కుటుంబం మొత్తం వెళ్ళి విషెస్ చెప్పి సందడి చేశారు. చాలా కాలం తర్వాత గురు శిష్యులు హ్యాపీగా కనిపించడం చూసి రాజకీయ వర్గాలు నివ్వెరపోతున్నాయి.
రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు అవంతి పావులు కదుపుతున్నారని పొలిటికల్ సర్కిల్స్లో బలమైనటువంటి టాక్ నడుస్తుంది. 2 ఏళ్లు సైలెంట్ మోడ్ పూర్తి చేసుకుని గురు గంటా ద్వారా క్రియాశీలక రాజకీయాలకు వచ్చేటువంటి సన్నాహాలు చేస్తున్నారంటూ కూడా ప్రచారం సాగుతుంది. కానీ ఇక్కడే పెద్ద చిక్కెదురైంది. ప్రస్తుతం ఏ పార్టీ కూడా అవంతిని ఆదరించడానికి రెడీగా లేదు. జనసేనలోకి వెళ్తారా అంటే వైసీపీ మంత్రిగా ఉన్నప్పుడు పవన్పై రెచ్చిపోయినటువంటి వ్యాఖ్యలు చేయడం, ఫోన్ సంభాషణ ఇంకా గుర్తుండిపోయాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో దీనికి కౌంటర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయన అవంతిని స్వాగతించేటువంటి పరిస్థితి లేదంటున్నారు. పోనీ సొంత గూటికి వెళ్తారా అంటే అక్కడ చిక్కులే ఉన్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి నేతలను కాదని ఎన్నికలకు ముందు పార్టీలోకి జంప్ అయి వచ్చినటువంటి అవంతికి 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి పదవినిచ్చారు. అయితే ఓటమి తర్వాత ఆయన రాజీనామా చేయడంతో అధిష్టానం సీరియస్గా ఉంది. ఇక తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలన్న మార్గం సుగమంగా లేదు. వలస వచ్చినా కూడా అనకాపల్లి ఎంపీని చేస్తే చివరి నిమిషంలో వైసీపీలోకి వెళ్లి తీరని డ్యామేజ్ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారట. ఇక కాంగ్రెస్ పిలిచినా సరే ఆ పార్టీలో చేరేటువంటి పరిస్థితిలో అవంతి లేరు. అవంతి చేతిలో మిగిలినటువంటి ఏకైక ఆప్షన్ బీజేపీ. గంటా ద్వారా బీజేపీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తే అవకాశం దక్కవచ్చని కూడా ప్రచారం సాగుతుంది. రాజకీయాల్లో ఒక్క కాషాయ రంగు తప్పితే అన్ని రంగులు మార్చిన అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం రాజకీయ జంక్షన్లో నిలబడి ఏ రూటులో వెళ్తే వర్కౌట్ అవుతుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. ఆయన వ్యూహాలు, ఎత్తుగడలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి మరి.